శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 88974176. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, వాగ్దానం చేస్తున్నాను బిడ్డ, ఆలోచించకుండా నా చెయ్యి తాకు, నీకు ఎలాంటి అదృష్టం కలగబోతుందో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ బంగారు భవిష్యత్తు కొరకు నేను చేస్తున్న వాగ్దానం తల్లి. ఇది చూడగానే ఈరోజు నీకు నా అభయం ఇవ్వడానికి వచ్చానమ్మా. నా వాగ్దానాన్ని నీకు చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను. వెంటనే విను తల్లి. ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతున్నానమ్మా. ఆనందంగా స్వీకరించు. ఈ క్షణమే నువ్వు నా చెయ్యి తాకావు కదా. నా చెయ్యి తాకిన వెంటనే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. నీ వాకిట ఆనందమనే వర్షాన్ని నింపుతాను బిడ్డ. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు. నీకు అంతా కూడా మంచి చేస్తానమ్మా. ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుస్తాయి. వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. నేను చూసుకుంటాను కదా. ఇక నీకు కావలసినవన్నీ కూడా నీకు అందిస్తాను. అంతా కూడా నేను చూసుకుంటాను. నువ్వు అసలు ప్రయత్నం చేయకుండానే అది నాకు రాలేదు, ఇది రాలేదంటే ఎలా చెప్పు తల్లి? నీ లక్ష్యం పైన దృష్టి పెట్టాలి కదా. నువ్వు కష్టపడాలి కదా. కష్టమైనా సరే ఇష్టంగా చేయాలి. అలా కాకుండా మధ్యలో వదిలేసి నాకు అది రాలేదు, నేను చేయలేదంటే ఎలా చెప్పు తల్లి? దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలమ్మా. మొండి పట్టుదలతో ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడే నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. వెంటనే నీ ఆశలన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి తప్పకుండా తీరుతాయమ్మా. నీ మనసులో ఉన్నది నీ బాబా తప్పకుండా నెరవేరుస్తారు. ఈ కాలం చాలా గొప్పది బిడ్డ. ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. బిడ్డ, నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు. నీకు కష్టాలు ఎంత ఆనందంగా ఉంటుందో చూడు తల్లి. నా కళ్ళలో నీ జీవితం తిలకించి చూడమ్మా. ఆశ్చర్యపోతావు. ఇక రాబోయే జీవితాన్ని, రాబోయే ఆనందాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. ఎప్పుడు కూడా కష్టం ఉందని ఏడుస్తూ కూర్చోకుండా దాన్ని ఎదుర్కొని నిలబడ తల్లి. అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది. కష్టాలు కేవలం నిన్ను పరీక్షించడానికి మాత్రమే వస్తాయమ్మా. పారిపోతే ఎలా చెప్పు? ఎదురుగా ఉండి అందమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారు చెప్పు? అది ఎవరు చూస్తారు చెప్పు? ఎదురించి పోరాడితేనే నువ్వు అనుకున్నది దక్కుతుంది. జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతి బిడ్డ. దాన్ని నువ్వు ఆనందంగా అనుభవించాలి కదా. ఏడుస్తూ కూర్చోకూడదు. సమయాన్ని వృధా చేయకూడదు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు తోడుగా ఉండు. ఎప్పుడు నీ కష్టాలు ఎన్ని వచ్చినా సరే ఎదురుకొని నిలబడ బిడ్డ. దానిలో నువ్వు తప్పకుండా గెలుస్తావు. అప్పుడే నీ జీవితం నీకు వశమవుతుందని తెలుసుకో. నీ సాయి మాటలు వింటున్నావు కదా తల్లి. వీటిని నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం నీ సొంతమవుతుంది. ఆఖరిగా ఒకటి గుర్తుంచుకోమ్మా. దేన్ని చూసైతే నువ్వు భయపడుతూ అక్కడే ఆగిపోతున్నావో ఆ విషయంలోనే నువ్వు ముందుకు వెళ్ళు. నీవు ఎన్ని అడ్డంకులున్నా సరే నేను తొలగిస్తాను తల్లి. నా చేతులతోనే నేను తొలగిస్తాను. నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. నువ్వు ఎలా నడవాలో నేను దారి చూపిస్తాను. నిన్ను విజయానికి దగ్గర చేస్తాను బిడ్డ. నువ్వు కింద పడిపోతే చెయ్యి అందించి పైకి లేపుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీ తండ్రి ఉండగా నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి. నా బిడ్డకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను అందిస్తాను. ఇక ఏమాత్రం కూడా ఆలోచించుకో. నా ఆశీస్సులు ఎప్పుడు కూడా నీకు ఉంటాయమ్మా. ధైర్యంగా, నీకు తోడుగా, నీడగా నేనుంటానన్న విషయాన్ని గుర్తుంచుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.